గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం అండ్ ఆపరేటర్ గురించి తెలుసుకుందామండి. సో ఈ అండ్ ఆపరేటర్ అనేది మీకు రావాలి అంటే ఇంతకుముందు మనం వేర్ క్లాస్ అనే దాన్ని గురించి ఒక వీడియో చేసామండి. సో ఆ వేర్ క్లాస్ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం రాసాము. సో చూడండి, ఇప్పుడు నాకేంటంటే వేర్ క్లాస్, మనం ఆల్రెడీ వేర్ క్లాస్ గురించి డిస్కస్ చేసేసుకున్నాము. సో వేర్ క్లాస్ తోటి ఏం చేస్తున్నా, కంట్రీలో చూడండి, కంట్రీలో తర్వాత నెక్స్ట్ కంట్రీలో ఏంటంటే మనకు కెనడా వరకు ఉన్నాయి. సో మనం ఈ వేర్ క్లాస్ అనేది యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే చూడండి, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినాం అనుకో, కెనడా మొత్తం వచ్చేస్తాయి. సో మరి నాకేందనంటే ఈ కెనడాతో పాటు ఇందులో ఈ VTT అని చూసారా, ఈ ప్రోడక్ట్ కూడా ఎన్ని ఉన్నాయి కెనడాలో తెలుసుకోవాలా. సో ఇప్పుడు చూడండి, కెనడాలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ నాకు ఈ VTT ప్రోడక్ట్ ఎన్ని ఉన్నాయో మనం ఫిల్టర్ చేసుకొని చెక్ చేసుకోవాలా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ అండ్ అనేది వాడాలా. ఓకేనా? అండ్ ఏంటిది, అది ప్రొడక్ట్ కదా. సో ప్రొడక్ట్ చూడండి, ప్రొడక్ట్ అని వస్తుంది. తర్వాత మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోర్స్లో మనకి ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, సింగిల్ కోర్స్ డబుల్ కోర్స్ అనేది. చూడండి, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసేసినాం అనుకో, ఈ కెనడాలో VTT అనేది ఎన్ని ఉన్నాయో ఫిల్టర్ చేసేస్తుంది. చూడండి, ఇన్ని VTT ఉన్నాయి. మరి తర్వాత నెక్స్ట్ మరి గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలి. మరి గవర్నమెంట్, ఈ ప్రోడక్ట్లో గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలా. అప్పుడు ఏం చేస్తారు మరి, సో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అండ్ టైప్ చేసేసి, సో అదేంటి సెగ్మెంట్ కాలం కదా, సో కాలం ఏమి ఇచ్చేసుకొని సెగ్మెంట్ కాలం కదా, సెగ్మెంట్ కాలం వేసుకొని ఈజ్ ఈక్వల్ సింగిల్ కోర్స్లో మళ్ళీ ఏం చేస్తారు మరి, గవర్నమెంట్. చూడండి, స్పెల్లింగ్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో గవర్నమెంట్. ఓకే, క్లోజ్ చేయండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏం చెప్తుంది, ఇందులో ఎన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి అన్నది చూపిస్తారు. చూసారా? సో ఇలాగా మనము చెక్ చేసుకోవచ్చు. మరి ఒక గవర్నమెంట్ కాకుండా మరి నాకు స్మాల్ బిజినెస్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ నాకు ఎంటర్ప్రైజెస్ ఎన్ని ఉన్నాయి. సో అప్పుడేం లేదండి, ఇక్కడికి వచ్చేసి ఆ ఎంటర్ప్రైజెస్ అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే ఇన్ని ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. సో మనము వేర్ క్లాస్లో ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. ఈ వేర్ క్లాస్లో డిస్ప్లే చేస్తే ఏమవుతుంది, మనకు కంట్రీస్ అనేవి వస్తాయి. సో ఈ కంట్రీస్లో నాకు VTT ఎన్ని ఉన్నాయి ప్రొడక్ట్స్ అనేవి తెలుసుకోవాలా. VTT ప్రొడక్ట్స్ ఒకటే ఫిల్టర్ చేయాలా. సో అప్పుడే చేసినాం, ఈ అండ్ అనే ఆపరేటర్ తోటి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ అనేది ప్రైజెస్ అనేది కూడా ఓన్లీ నాకు ఒక కెనడాలో VTT ప్రోడక్ట్లో సెగ్మెంట్లో ఎంటర్ప్రైజెస్ వారికే డేటా కావాలి, మిగతాదంతా నాకు వద్దు అన్నప్పుడు సేమ్ దీన్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేసేసినాం అనుకో, మొత్తం డేటా వస్తుంది. ఓకేనా? సో ఇలా అండ్ ఆపరేటర్ అనేది మనం SQLలో యూజ్ చేయాలి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా లక్ష్మీ స్కిల్స్కు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని SQL క్లాసెస్ వింటూ SQL సర్వర్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.